శ్రీమాత్రే నమః. వారాహి మాత నమో నమః. వారాహి ఉద్వాసన ఏ రోజు చేయాలి? వారాహి నవరాత్రుల తర్వాత దేవుడి పటాన్ని ఇంట్లో పెట్టి పూజ చేయవచ్చా లేదా అనే వివరణ, అలాగే మంత్రం, ఉద్వాసన ఏ రోజు చేయాలి, అమ్మవారికి ఉద్వాసన రోజున ఏం పెట్టాలి, పీఠంపై ఉన్నటువంటి వస్తువులని పదార్థాలని ఏం చేయాలి, ఎలా దిష్టి చేయాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలియజేస్తూ, వారాహి నవరాత్రులలో 9వ రోజైనటువంటి రోజున మా ఫ్రెండ్ సుధా గారి ఇంట్లో జరిగినటువంటి వేడుకలను ఈ వీడియోలో చూసేద్దాం. ఇక వీడియోలోకి వెళ్దామండి. శ్రీ వారాహి గుప్త నవరాత్రులు 9 రోజులు అత్యంత వైభవోపేతంగా ఆనందదాయకంగా అమ్మ అనుగ్రహం పొందే విధంగా పూజలు అయితే చాలా బాగా చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ వారాహి నవరాత్రులు చేసుకున్న వారికి చివరి రోజున ఎంతో బాధ అనిపిస్తుందండి. అమ్మవారిని ఉద్వాసన పలికేసేసి సాగనంపాలంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అది చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఉద్వాసన ఏ రోజు చెప్పాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. వారాహి నవరాత్రులను కొంతమంది వారి వారి యొక్క వెసులుబాటును బట్టి ఉదయం పూట అయినా చేసుకుంటూ ఉంటారు, లేదా రాత్రి పూట అయినా చేసుకుంటూ ఉంటారు. ఉదయం పెట్టిన వాళ్ళు 9 ఉదయాలు అంటే 9 పగళ్ళు అయిపోయిన తర్వాత మరుసటి రోజున చేయాల్సి ఉంటుంది. అదే రాత్రులు అనుకోండి, 9 రాత్రులు గడిచిన తర్వాత మరుసటి రోజున ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. అయితే వారాహి నవరాత్రులలో ముఖ్యమైనవి నవరాత్రులు అంటున్నాం కదండి, రాత్రులు అంటున్నాము. రాత్రులు అంటే 9 రాత్రులు 2026లో గురువారం రోజున వచ్చింది. సో గురువారం ఉద్వాసన పలికి శుక్రవారం తీసేయాల్సి ఉంటుంది. శుక్రవారం రోజున అమ్మవారిని మనము ఇంట్లో నుంచి బయటికి పంపించం. అదేవిధంగా మంగళవారం రోజు వస్తే కూడా పంపించం. అందుకోసం అనేసి గురువారం రోజున ఉద్వాసన ఒకవేళ పలికినా కానీ శుక్రవారం తీయకుండా శనివారం రోజున తీసుకోవచ్చు. మాకు అలాంటి పట్టింపులు ఏవీ లేవు అని అనుకుంటే శుక్రవారం రోజున కూడా చేయవచ్చు. కానీ శనివారం సూర్యోదయానికి ముందే పూజ చేసుకొని అప్పుడు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. అయితే మనం నవరాత్రులు అంటే గురువారం రోజు వరకు ఏ రకంగానైతే పూజలు అమ్మవారికి చేసామో అదే విధంగా ఈ 2 రోజులు అంటే శుక్రవారం శనివారం రోజు వరకు కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. 2026లో శనివారం రోజున తొలేకాదశి వస్తుంది కాబట్టి ఆ పూజ కూడా చేసుకున్న తర్వాత అప్పుడు ఉద్వాసన అమ్మకు పలకాల్సి ఉంటుంది. ఇక ఉద్వాసన రోజున అమ్మవారికి ఏమేమి పెట్టాలి అని అంటే, ఉద్వాసన రోజున ప్రతిరోజు మనం ఏ విధంగానైతే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పానకాన్ని ఎలాగైతే సమర్పిస్తామో అలాగే పానకాన్ని, చలివిడి, వడపప్పు, పాయసం, పరమాన్నం ఇలా ఏదైనా పిండి పదార్థాలు కూడా వండి పెట్టవచ్చు. ఓపిక లేనట్లయితే, వీలు కానట్లయితే ఏదైనా పండునైనా సమర్పించవచ్చు అమ్మకి ఇష్టమైనవి. ఏం పెట్టినా ఏది చేసినా కూడా భక్తిపూర్వకంగానే చేయాలి. అమ్మకి ధూపం తప్పనిసరి. అలాగే అమ్మవారికి చీర, రవికల గుడ్డ, పసుపు, కుంకుమ, గాజులు ఇలా సౌభాగ్యానికి చిహ్నమైనటువంటివి మీకు వీలున్నంతలో పెట్టాల్సి ఉంటుంది. వారాహి అమ్మవారికి పెట్టినటువంటి చీర మీరైనా కట్టుకోవచ్చు, లేదా వారాహి అమ్మవారికి పెట్టినట్టుగా భావించి ఎవరైనా ముత్తైదువకు పిలుచుకొని వారికైనా మీరు ఆ చీరను పెట్టవచ్చు. ఒకవేళ ముత్తైదువకు ఆ చీర పెట్టడం మీకు ఇష్టం లేకపోతే ఒక బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, పండు తాంబూలం ఇచ్చినా సరిపోతుంది. అమ్మవారికి ధూపం సాంబ్రాణి అంటే ఎంతో ప్రీతి. ఖచ్చితంగా ధూపాన్ని మాత్రం మరవవద్దు. అదేవిధంగా కొంతమంది అయితే ఉద్వాసన రోజున గుమ్మడికాయతో దిష్టి తీస్తూ ఉంటారు, అలాగే కొబ్బరికాయతో కూడా తీస్తూ ఉంటారు. అయితే గుమ్మడికాయను తీయాలంటే మాత్రం ఖచ్చితంగా జెంట్సే తీయాలని అంటారు మన శాస్త్రం ప్రకారం. అంటే గుమ్మడికాయను కొట్టడం అంటే బలి ఇవ్వడంతో సమానం అనేసి అని అంటారు. అటువంటివి మగవాళ్ళే చేయాలనేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ గుమ్మడికాయతో దిష్టి తీసేసి మన ఇంటి బయట గుమ్మడికాయను కొట్టాల్సి ఉంటుంది. మా గురువు గారు చెప్పిన దాని ప్రకారం గుమ్మడికాయ కొడితే కూడా మనకు ఒక దోషం అనేది ఉంటుంది. ఆ దోషం పోగొట్టుకోవడానికని వెంటనే మనం కొబ్బరికాయను కూడా కొట్టాలంట అండి. అదే మన దోష నివృత్తి అనేసి చెప్తూ ఉంటారు. అయితే ఈ వారాహి పూజను ఎక్కువగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆడవాళ్ళే చేస్తారు. కాబట్టి ఆడవాళ్ళు ఒక కొబ్బరికాయ పైన ఒక కర్పూర బిళ్ళను పెట్టేసేసి అమ్మవారికి కొబ్బరికాయతోటి దిష్టి తీసేసి మనం గుమ్మం బయటనే కొబ్బరికాయ కొట్టేసేసి రావాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే అమ్మవారికి దిష్టి తీయాల్సి ఉంటుంది. లేదా ఇలా కూడా చేయలేము అని అనుకుంటే ఎర్రని నీళ్ళతో అయినా కానీ దిష్టి తీసేసి ఆ నీళ్లను బయట ఎవరు తొక్కని ప్లేస్లో పారేయవచ్చు.
ఇక ఉద్వాసన చెప్పే రోజున ఉద్వాసన మంత్రం చదవాల్సి ఉంటుంది. ఉద్వాసన మంత్రం తెలిసిన వాళ్ళు చదువుకోండి. లేదు మేము చదవలేము, మాకు చదువు రాదు, వీలు కాదు, మంత్రం రాదు అని అనుకునే వాళ్ళు మనస్సులో అమ్మవారితో ఇలా భక్తితో చెప్పుకోండి. అమ్మ వచ్చే సంవత్సరం కల్లా చల్లగా చూడు, మళ్ళీ వచ్చే సంవత్సరం నీ పూజ చేసుకునే సౌభాగ్యాన్ని కలిగించమనేసి. ఇందులో నేను చేసినటువంటి పూజలో ఎటువంటి తప్పులు, దోషాలు, అపశృతులు ఉన్నా కానీ తల్లి మనసుతో క్షమించమని వేడుకుంటే సరిపోతుంది. అమ్మ తప్పక క్షమిస్తుంది. సకల శాశ్వత మంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామజ శ్రీగిరి నిలయామయ సర్వమంగళ మాతకు జయ. శుభమంగళం నారాయణకి జయమంగళం జయమంగళం నిత్యశుభమంగళం నారాయణకి జయమంగళం. అరటి పళ్ళు అందమైన ద్రాక్ష పళ్ళు తేనెతోటి మాగినట్టి తీయనైన సపోటా అరగించు నీకు సంగతి తీవారాటి నిన్నో చాలా నమ్మితిని. మీరు ఏ రోజైతే ఉద్వాసన పలుకుతారో ఆ రోజున ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మీరు పెట్టుకున్నది పీఠం అయితే పీఠాన్ని 3 సార్లు కదపవచ్చు, ఫోటో అయితే ఫోటోను 3 సార్లు కలపవచ్చు, కలశం అయితే కలశాన్ని కూడా 3 సార్లు కదిపేసి ఎత్తి 3 సార్లు కింద పెట్టాల్సి ఉంటుంది. లేదా కేవలం ఒక ఫోటోనే పెట్టుకొని పూజ చేసుకున్నాం అనుకుంటే ఆ ఫోటోను కూడా మీరు 3 సార్లు కదిపేసేసి అలా పెట్టుకున్నట్లయితే ఉద్వాసన అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఆ ఫోటోని కానీ ఆ విగ్రహాన్ని కానీ మీ ఇంట్లో పెట్టి పూజ చేసుకునేంత స్పేస్ ఉంటే పెట్టేసుకొని అలాగే పూజ చేసుకోండి. అలాగే షోడశోపచార పూజలు చేసుకుంటారో లేదా పంచోపచార పూజలు చేసుకుంటారో అది మీ సమయానుకూలతను బట్టి మీరు చేసేసుకోవచ్చు. ఆ విధంగానైతే పెట్టుకొని చేసుకోవచ్చు అండి, సందేహం ఏమీ లేదు. ఫోటోను పెట్టుకున్నంత మాత్రాన ఉగ్రదేవత కదా ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనే సంశయం అయితే ఏం అక్కర్లేదండి. ఆమె కూడా లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అంశం నుంచి వచ్చిన వారే. మనం ఎలా ఆరాధిస్తే అలాగే అమ్మ మనల్ని కరుణిస్తూ ఉంటుంది. యద్భావం తద్భవతి అనేసి మనకు చెప్పారు కదండి. మన మనసులో ఏ రకంగానైతే అమ్మవారిని ఆరాధిస్తామో అదే రకంగా అమ్మ మనల్ని కరుణిస్తూ ఉంటుంది. ఇక పసుపు గణపతిని మొహానికి పెట్టుకోవచ్చు, మంగళసూత్రాలకు పెట్టుకోవచ్చు, లేదా నీళ్ళలో కలిపేసి మొక్కల్లో వేయవచ్చు. ఇక కలశం పెట్టుకున్న వాళ్ళు కలశంలోని నీటిని ఇంట్లో చల్లుకోవచ్చు, మొక్కల్లో కూడా వేయవచ్చు. కలశం పైన పెట్టినటువంటి కొబ్బరికాయను అమ్మవారి ఆవాహనగా చేసినటువంటి కాయ కాబట్టి కొబ్బరికాయను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు. ఆ కొబ్బరికాయను పారే నీటిలో వేయవచ్చు, లేదా గుళ్ళో పంతులు గారికి దక్షిణతో పాటుగా అది దానంగా ఇవ్వవచ్చు. ఆ కొబ్బరికాయ పైన ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ని మనం కుట్టించుకోవచ్చండి. కలశం కింద ఉన్నటువంటి బియ్యం ఉంటాయి కదండి, వాటిని తీపి నైవేద్యంగా వండేసేసి మనతో పాటుగా మన ఇంటి కుటుంబ సభ్యులు మాత్రమే తినాల్సి ఉంటుంది. పూజా నిర్మాల్యం అంతా కూడా పారే నీటిలో వేసేయండి, లేదా మొక్కల్లో కూడా ఎవరు తొక్కని ప్లేస్లో వేసేసుకోవచ్చు. తర్వాత వస్తువులన్నీ తీసేసాక కూడా మనం ముగ్గులు వేసినవి, పిండివి అవన్నీ ఉంటాయి కదండి, అక్షంతలు పడే ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా మనం జాగ్రత్తగా తీసేసి తుడుస్తాము. ఆ తుడిచినటువంటి గుడ్డను మనము జాడిచి వేయటము, తుడవటము, వాటన్నింటినీ కూడా ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా వాటిని కూడా జాగ్రత్తగా మొక్కల్లో ఎవరు తొక్కని ప్లేస్లో వేసుకోవాలండి. ఇవండి వారాహి నవరాత్రులలో చివరి రోజు చేయవలసినటువంటి ఉద్వాసన కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. నాకు తెలిసినవైతే మీకు తెలియజేశాను. ఇందులో ఎటువంటి తప్పులు దోషాలు ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే పెద్ద మనసుతోటి క్షమించండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి, జై హో వారాహి. స్వస్తి.